తన ప్రయాణంలో ఎలాంటి బ్రేక్ లేదు, కొనసాగింపు ఉందన్నారు ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తాను రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాల సిద్ధాంతాలకు చెందిన వ్యక్తిని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సమయంలో ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు చాలా అవసరమన్నారు సీఎం. హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయ పదవి కాదన్నారు ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రాజకీయ విమర్శలకు తాను భయపడనున్నారు. అలా అని వెనక్కి తగ్గనని ఫైట్ చేస్తానన్నారు. ఇండియా కూటమికి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకు కూడా తానే అభ్యర్థి అన్నారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోయే సూచనలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇష్టం వచ్చినట్లు ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పౌర సమాజం ప్రతినిధిగా పౌర హక్కులు, సామాజిక న్యాయం, వివిధ సమస్యలపై మాట్లాడుతానన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాను. నన్ను మొన్న ఎవరు అడిగారు ఢిల్లీలో, ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా, ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను ఆ సిద్ధాంతానికి చెందినవాడిని. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సమయంలో ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు చాలా అవసరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ చోరీ జరుగుతున్న ఈ టైంలో న్యాయకోవిదుడి గెలుపు తప్పనిసరి అన్నారు. అందరూ ఒక తాటిపైకి వచ్చి తెలుగు వారందరూ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లౌకికవాద పరిరక్షణ కోసం సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వారి జీవిత కాలం అంతా కూడా నిజాయితీతో కూడినటువంటి విలువలకి కట్టుబడి ఉండడమే కాకుండా వారు ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఈ దేశంలో ఎన్నో మలుపులకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భాలు. అందుకే వారిని పార్టీలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని బరిలోకి దించడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగం కాపాడబడుతుందన్నారు సిపిఐ నేత నారాయణ. ఇప్పుడు సూటబుల్ అభ్యర్థి ఎందుకంటారంటే న్యాయ వ్యవస్థ కూడా కొంత చెదులు పడతా ఉన్నాయి. సారీ టు సే, ఈ తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు క్యాండిడేట్గా ఉంటే న్యాయ వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, లౌకిక వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, అసలు కాన్స్టిట్యూషన్కి న్యాయం జరుగుతుంది. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజ్యాంగానికి ప్రమాదం కమ్యూనిస్టుల నుంచి రాలే. రాజ్యాంగ ప్రమాదం ఈ గవర్నమెంట్ నుంచే వచ్చింది, ప్రధానమంత్రి నుంచే వచ్చింది. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, అనిల్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఇటు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ గతంలో చాలాసార్లు డిమాండ్ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని దృష్టిలో పెట్టుకునే తాము సీబీఐకి అప్పగించామన్నారు. సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి వాకిటి శ్రీహర్తో కలిసి ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్లు దోచుకుందన్నారు మంత్రి వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని బీజేపీ గతంలో చాలాసార్లు డిమాండ్ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాము సీబీఐకి అప్పగించామని, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూద్దామని చెప్పారు. విచారణ కోసం త్వరలో సీబీఐకి లేఖ రాస్తామన్నారు. గతంలో సీబీఐ రాష్ట్రానికి రావద్దని కేసీఆర్ జీవో తెచ్చారని మీడియా చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్.
కేసుల వారీగా సీబీఐకి అనుమతిస్తామన్నారు. తాము లేఖ రాస్తేనే సీబీఐ రాష్ట్రంలోని కేసులను విచారణ చేస్తుందని చెప్పారు సీఎం. సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా మహిళా సంఘాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా వాహనాల పత్రాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 122 కోట్ల రూపాయలతో విడుదల చేసేటువంటి చేపలు కానీ రొయ్యలు కానీ 46,000 చెరువుల్లో వదిలేటువంటి ఈ చేపల ఉత్పత్తికి సంబంధించి భవిష్యత్తులో మహిళా సంఘాలకి ఈ కార్యక్రమాన్ని కూడా ఒప్పజెప్తామని. తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ పర్యాటకులను రాష్ట్రానికి రప్పించేందుకు బతుకమ్మ పండుగ ప్రచారం, టూరిజం పాలసీ ఉంటుందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగీతం అన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈసారి బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగీతం. సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టూరిజం ప్రమోషన్లు కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పూలతో పూజించే ఒకే ఒక పండుగ బతుకమ్మ అన్నారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హ్యాపీగా ఉంది. పూలతో పాటు చెరువులను కూడా పూజించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు మంత్రి సీతక్క. మనం ఎంత ఎత్తు ఎదిగినా మన పూర్వీకుల ఆచారాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇది పూల పండుగ. పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ. కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం, చెరువులను పూజించుకోవడం, చెరువు కట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అంటేటువంటి సంబరాలు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్లు దోచుకుందన్నారు మైనింగ్, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు ఇస్తామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్లోని పేదలందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. కృష్ణానగర్ కల్వట్టు సమస్యను పరిష్కరిస్తామన్నారు. సెగ్మెంట్లోని ఫేక్ ఓట్లను తొలగించే బాధ్యత కాంగ్రెస్ నేతలు తీసుకోవాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే 1,00,000 రూపాయలు మనకు ఉండుంటే మన అందరికి ఇల్లులు వస్తుండే కదమ్మా. ఇక్కడ 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు కేసీఆర్ బిడ్డ, కొడుకు అందరూ, అవునా కదా, అల్లుడు కూడా. ఫేక్ ఓటర్లు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మీ వార్డులలో ఆ లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఫేక్ ఉన్నారో, ఎవరెవరు ఫేక్ ఓటర్లు ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా తొలగించే అవసరం ఉన్నది. ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలు అందించేందుకు రెవెన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ను జత చేయాలని భూభారతి చట్టంలో ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని భూభారతి పోర్టల్ సర్వే మ్యాప్ లింక్ చేసేలా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సచివాలయంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగం, ఎన్ఐసి అధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి. భూభారతి పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐసి అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలన్నారు. నక్షా లేని 5 గ్రామాలలో రీసర్వే కొలిక్కి వచ్చిన వేళ మిగిలిన 408 గ్రామాల్లో మరికొద్ది రోజుల్లోనే రీసర్వేను ప్రారంభించబోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులున్నా నిబంధనల ప్రకారం వాటిని ఖర్చు చేయడంలో అలసత్వం చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్రం నుంచి సరైన సాయం అందకపోవడంపై ఆరా తీశారు సీఎం. గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, గతేడాదికి సంబంధించి రావాల్సిన నిధులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ, పశు సంవర్ధక, నీటిపారుదల, R&B సహా పలు శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. వరద నష్టంపై నివేదికలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఢిల్లీకి తీసుకెళ్తుందని చెప్పారు సీఎం. 4వ తేదీన కేంద్ర మంత్రుల్ని కలిసి అందజేస్తుందని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం. బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. HMDA పరిధిలో బిల్ట్ నౌ కింద పనుల అనుమతుల విషయంపై సీఎం సమీక్షించారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు అలసత్వం చూపుతున్నారని మండిపడ్డారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని HMDA కార్యదర్శి ఇలంబర్తిని ఆదేశించారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ హెచ్చరించారు. HMDA పరిధిలోని చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావు ఉండదని సీఎం అన్నారు. ఈ విషయంలో GHMC, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని HMDA సెక్రటరీని ఆదేశించారు. ఈ సమీక్షలో HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ RV కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. బీజేపీ, ఈసీ ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి ఆధారాలున్నాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఓటు చోరీ అంటే ప్రజల హక్కులు, రిజర్వేషన్లు, ప్రజాస్వామ్యాన్ని దోచుకోవడమేనని విమర్శించారు. బీహార్లో ఓట్ల దొంగతనంతో గెలవాలని మోదీ కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. గుజరాత్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తూ బీహార్లో బీజేపీ ఓట్లు అడుగుతోందంటూ ఎద్దేవా చేశారు ఇండియా కూటమి నేతలు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పాట్నాలో జరిగిన ఓటర్ అధికార యాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. బీహార్లో ఓట్ చోర్ గద్దీ చోర్ అనేది కొత్త నినాదంగా మారిందన్నారు. ఓట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని, త్వరలోనే మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామన్నారు రాహుల్. माधवपुरा में हमने एटम बम दिखाया था. बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है. ये क्रांतिकारी प्रदेश है. इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे. और ये जो आपने बिहार में किया है, हमारी जो मदद की, ये पूरे देश में फैल गई है, कोने कोने में फैल गई है. आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं, हाइड्रोजन बम के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे. ఓటు చోరీ అంటే ప్రజల హక్కులు, రిజర్వేషన్లు, ప్రజాస్వామ్యాన్ని దోచుకోవడమేనన్నారు రాహుల్ గాంధీ. మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే రేషన్ కార్డులు, భూమి లాక్కొని అదానీ, అంబానీలకు అప్పగిస్తారని హెచ్చరించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన శక్తులే రాజ్యాంగం విధ్వంసానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితా, సీసీటీవీ ఫుటేజ్ను ఈసీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రాహుల్. वोट चोरी का मतलब अधिकार की चोरी, वोट चोरी का मतलब आरक्षण की चोरी, वोट चोरी का मतलब रोजगार की चोरी, वोट चोरी का मतलब शिक्षा की चोरी,
वोट चोरी का मतलब लोकतंत्र की चोरी, वोट चोरी का मतलब युवाओं के भविष्य की चोरी। ये सिर्फ वोट नहीं ले रहे हैं, ये आपकी जमीन, आपका राशन कार्ड सब कुछ उठा ले जाएंगे, अदानी अंबानी को दे देंगे। బీహార్లో ఓట్ల దొంగతనంతో గెలవాలని మోదీ చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇన్నాళ్లు మీ డబ్బు దొంగిలించారని, ఇప్పుడు ఓట్ల చోరీకి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. That's all for now.